శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? కుంభరాశి వారికి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మీరు ఆగి ప్రశాంతంగా ఉండొచ్చు. ముఖ్యంగా మీ 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉండడం వల్ల అధికమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. కొంతమందికి విదేశ పర్యటనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అంత అద్భుతమైన వాతావరణంగా ఏముండదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ శనికి గురుదృష్టి ఉంది వలన కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, ధన సంపాదన మెరుగుపడుతుంది. అలాగే బంధువులంటే ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మీ పరుషమైన మాటలన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 4th భావంలో కుజుడు నుండి శని దృష్టి ఉంది. అంటే ఏంటంటే 4th భావం అంటే ఏంటి? మదర్ గారికి కానీ, లేకపోతే మీ సంబంధించి అంటే మదర్ ప్రభావం కాదు కానీ చదువు విషయంగా చెప్పచ్చు అండి. ఎందుకంటే 3rd house లాడ్ అయ్యాడు కదా కుజుడు. 3rd house లాంటి తమ్ముడికి అని చెప్పచ్చు. అదే మీ తమ్ముడికి కానీ, అంటే మీరు ఎవరికైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం కానీ, లేకపోతే చిన్న చిన్న మైనర్ ఆపరేషన్స్ కానీ, లేదా దెబ్బలు తగలడం కానీ చిన్న చిన్న కుజుడు వలన శని వలన జరగబోతుంది అని చెప్పచ్చు. అదే 4th భావం ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుంది. చదువులో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. మీకు ఏదైనా భూములు కొనాలన్నా భూములు కొనకండి. అంటే మోసపోవడానికి అవకాశం ఉంది కొంతమందికి. కుంభరాశి వాళ్ళకి 5వ భావం బుధుడు ఉన్నాడు కాబట్టి చక్కగా ఆడపిల్లలు పొందడానికి అవకాశం ఉంది. మంచి మేధస్సు గలవారుగా మీరు ఉంటారు. ఫైనాన్స్ రంగంలో మీరు బాగా నిష్ణాతులుగా ఉంటారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చాలా బాగుంటారు. 6వ భావంలో గురు రాహువులు రవి గురులు బ్రహ్మాండం. అంటే ఏంటంటే సప్తమాధిపతి 6వ భావంలో ఉన్నాడండి. అంటే 6వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోయినా 6వ భావాధిపతికి 6వ భావంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి రవి వలన తల్లి వలన ఇబ్బందులు కానీ, లేకపోతే ప్రమాదాలు అంటే రోడ్డు మీద వాహనం నుంచి పడిపోవడం వల్ల కానీ, లేదా కొంతమందికి ఏంటంటే కుంభులున్న పశువులు పడవడం వల్ల కానీ, దొంగల వలన ప్రయాణాల దొంగల వలన కానీ మీకు ఇబ్బంది కలగబోతోంది. 19 నుంచి 25 తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలని సూచన. కానీ అక్కడ గురుడు బలం వలన, గురు బలం వలన ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. భయపడాల్సిన అవసరం లేదు. మీకు అంటే వివాద వేడుకల గల విషయంలో కానీ, భార్య భర్తల విషయంలో కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం మాత్రం ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పాదాల నొప్పులో, లేకపోతే మోకాళ్ళ నొప్పులో ఉండడానికి అవకాశం ఉంది. వ్యాపారాల రీత్యా మీరు ధన సంపాదన బాగా ఉంటుంది. కుజుడు బాగున్నాడు. కానీ కుజుడికి శని దృష్టి ఉంది కాబట్టి వ్యాపారాల్లోనూ కష్టపడుతూ ఉంటారు. అంటే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. విదేశ పర్యటన తక్కువగా ఉంటుంది. కానీ మీకు అదృష్టం ఏంటంటే ఉద్యోగం, జాబ్ అది ఎప్పుడు అంటే మీరు చేస్తున్నారంటే ప్రొఫెషన్ అంటాం మనం. పర్ఫెక్ట్గా ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, ఏ రకమైన ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండవు. ధన సంపాదన మెరుగుపడుతూ ఉంటుందని చెప్పచ్చు మాకు. అలాగే మీకు లాభాలు రావడం కొద్దిగా తక్కువగా ఉంటుంది, ముఖం పడుతూ ఉంటుంది. గురుడు 12వ భావం చూస్తాడు కాబట్టి ఖర్చులు, సన్మానాలు మీకు జరుగుతాయని ఈజీగా చెప్పేయచ్చు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట. అంటే ఉద్యోగం ఉండమని, అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను. నిజంగా జరుగుతూనే ఉంటాయనుకోండి, అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో
కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో. అది పర్ఫెక్ట్. చాలా మంది అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను. మనం ఏడు పడమర తూర్పా అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చెప్పగలను. ఒకవేళ మీకు అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అని కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కా పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి ఇదంతా కూడా ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి. దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి అండి. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి. అలాగే శివుడిని ఆ అభిషేకించాలి. విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరికి రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉండి అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనే దాన్ని పారణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరికి రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూట శివుడికి ఆరాధన చేయాలి. శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అలా వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలో ఎట్టి పరిస్థితులను వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మందికి పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.